నా ప్రభు సన్నిధిలో మనందరితో ప్రభు మాట్లాడాలనుకుంటున్న మాట ప్రార్థించుచుండగా 17వ ఇర్మియా గ్రంథంలో నుంచి 7-8 వచనాలని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, అది కాలువల ఓరన వేరు తన్ని వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రభు ఈ మాటలు మనందరి పట్ల నెరవేర్చి స్థిరపరిచి మాట్లాడునుగాక. ఆమేన్. పిల్లరా, చదవబడిన మాటని మనం గమనించినట్లయితే యెహోవాను ఆశ్రయించు వారికి ఏం జరుగుతుందట? యెహోవాను ఆశ్రయించు వారికి, యెహోవాను నమ్ముకున్న వారికి ధన్యుడు. వాడు ఎలా ఉంటాడని రాయబడి ఉంది అంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే అని మనం మొదటి కీర్తనలో అనుకున్నట్లుగా ఇక్కడ కూడా అదే మాట మనం గమనిస్తాం. వాడి వేరు లోపలికి తన్నబడుతుంది. ఆమేన్. వాడి వేరు లోతునకు తన్నబడుతుంది. అలాగే వెట్ట కలిగినను దానికి భయపడరు. అలాగే ఏం జరుగుతుందట? ఆకు పచ్చగా ఉంటది, వర్షము లేకపోయినా సరే చింతపడదు, కాపు మానదు. ఆమేన్. అయ్యో ఈ నెల మాకు అది రాలేదు కదా, లేకపోతే అయ్యో నన్ను వాడు విడిచిపెట్టేశాడు కదా, అయ్యో లేకపోతే నాకు ఇది ఆరోగ్యం బాగోలేదు కదా అని చింతపడదట. అది ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందట? పచ్చగా కలకల్లాడుతూనే కాపు మానక దేవుని కోసం ఫలించునుగాక. ఆమేన్. గడిచిన దినాల్లో మనం ఒలీవ మొక్క గురించి మనం ధ్యానించినప్పుడు ఆ ఒలీవ మొక్క దాని విశేషాలు మనం ధ్యానించాం. ఆ ఒలీవ ఎప్పుడు ఎన్ని చెట్లు నాశనమైనా సరే ఒలీవ నాశనం అవ్వదు. ఎందుకంటే అది పరిశుద్ధతకి సాదృశ్యం. పరిశుద్ధంగా ఉన్నంతసేపు ఎవ్వడు ఏది కూడా నిన్ను తాకనేరదు, పడద్రోయనేరదు, ఏమి చేయనేరదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పరిశుద్ధత లోపిస్తూ ఉంటుందో దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేస్తాడు. ప్రభు కూడా మనలో ఉండడు. ఎందుకంటే పావురం పరిశుద్ధాత్మ ఆకారములో యేసయ్య మీద వాలినట్లుగా అదే పావురం ఒలీవ మొక్క మీద వాలి ఒలీవ ఆకులు తుంచుకొని నోవాహు దగ్గరికి తీసుకొని వచ్చింది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ పావురము ఎవరి మీద వాలిందట? ఒలీవ మొక్క మీద వాలింది. దేని మీద వాలింది? ఒలీవ మొక్క అంటే పరిశుద్ధమైన దాని మీద వాలింది. అదేవిధంగా నీవు పరిశుద్ధంగా జీవించినన్ని రోజులు దేవుని కోసం, పక్కనోడి కోసం, భర్త కోసం భార్య భయంతోనో, భర్త భయంతోనో, తల్లి భయంతోనో, తండ్రి భయంతోనో భయంగా ఉండటం కాదు. దేవుని భయముతో నీవు పరిశుద్ధంగా ఉన్నన్ని రోజులు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు అంటాడు కదా, నేను దేవునికి భయపడుచున్నాను గనుక ఈ కార్యం నేను చేయను. ఎప్పుడు అంటున్నాడు? యజమానురాలు తన మీద నింద వేయడానికి ప్రయత్నించినప్పుడు, పాడు చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. కానీ యోసేపు ఎవరికి భయపడ్డాడట? దేవునికి. అమ్మ, దేవుడు చూస్తున్నాడు, దేవుడు అంతటా ఉన్నాడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు, మన ఇద్దరమే ఉన్నాం అనటానికి లేదు. అంతటా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి రహస్యమైన చోటుని ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నీవు ఆయనకు భయపడి నీ పరిశుద్ధతని కాచుకున్నంతసేపు ఆ దేవుని కృప నిన్ను విడవదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ఆశ్రయించడం అంటే నమ్ముకొనినట్లయితే. మనం ఎవరిని నమ్మి ఆ స్థలం కోసం ముందడుగు వేసాం, ఫలానా వాళ్ళు ఇస్తారా, ఫలానా వాళ్ళు ఇస్తారు, ఫలానా వాళ్ళు అనా, ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అంత సమకూర్చేదా? కాదు, మన వల్ల కాని పని అది. అలాంటిది ఎవరు నమ్ముకొని మనం ధైర్యంగా ముందడుగు వేసాం? యెహోవాని నమ్ముకున్నవాడు. ఎందుకంటే ప్రభు అన్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు.
వాడు చింతనొందడు, కాపు మానడు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో ఇంకో మాట రాయబడి ఉంటుంది, ఎవరైతే యెహోవా మీద ఆనుకుంటారో వారు పూర్ణ శాంతముగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఎవరిని నమ్ముకుంటున్నావు? ఎవరిని నమ్ముకుంటున్నావు? నీవెందుకని నువ్వు పూర్ణ శాంతంగా ఉండలేకపోవటం, లేకపోతే ఆశీర్వాదాలు అనుభవించలేకపోవటం, లేకపోతే అద్భుతకరమైన మార్పులు నీవు అనుభవించలేకపోవటం గల కారణం ఏంటంటే నీవు ఎవరిని నమ్ముకుంటున్నావు? వాక్యం చెప్తా ఉంది, యెహోవాని నమ్మినవాడు ధన్యుడు, వాడు ఆకు వాడక చింత నొందక వేరు లోతునకు తన్నబడి పైకెదిగి ఫలించుదురుగాక. ఈ ప్రాంతంలో ఆరంభించినప్పుడు మొట్టమొదటి సంవత్సరమున ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటండి? చదవండి గట్టిగా, గట్టిగా చెప్పరే. ఇంకను కిందకి వేరు తన్నుదుముగాక. అట్ట కాదు తండ్రి, నేను ముందు పైపైన ఎదగాలి, పైకి ఎగరాలి అంటే పైకి ఎగిరినాం అనుకో, ఎంత ఎత్తుకు ఎదిగితే అంత గాలి వచ్చినా, అంత తుఫాన్ వచ్చినా, అంత ఏదొచ్చినా ముందేమైంది, అది పుట్టుకొని పడిపోతాయి. కర్ణాటక బార్డర్ నేమకల్ అనే ప్రాంతంలో నేను సేవ చేస్తున్నప్పుడు మా చర్చికి పోయే దారిలో అంతా కూడా పెద్ద చింత చెట్లు, ఇంత ఉంటాయి చింత చెట్లు అని, ఇంకా ఏదేదో ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి అవి. ఒక వారం రోజులు ఆమె గట్టిగా వానబడింది, చింత చెట్లు మొత్తం అట్లా వాలిపోయినాయి. మొత్తం పెద్ద చెట్లు. ఏంటయ్యా ఇది, ఎంత పెద్ద చెట్టు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, మా ముత్తాతలు చూశారు, మా ముత్తాతలు ఉన్నారు అని చెప్పి చెప్పుకున్న చెట్లు ఇట్లా పడిపోయి ఏంటయ్యా అని అంటే, దాని వేరు లోపలికి పోలేదు, పైపైనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడట మట్టి దానికి పైదాగా ఉండేదట. ఇక జనాలు పెరుగుతున్న కొద్దీ మట్టి దువ్వి వేర్లు బయటికి పడి అదేమైపోయిందంటే పడిపోయింది. దేవుడు అంటా ఉన్నాడు, ముందు మనలో ప్రతి వారము కూడా వేరు లోతునకు తన్నుదుముగాక. ఆమేన్. ముందే మనం పైకి ఎగరడం కాదు, పైకి ఎదగటం కాదు. ఎవరు మన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కోసం అమ్మో వాళ్ళకి మంచి కనబడాలి, లేకపోతే మనల్ని అవన్నీ వద్దు. ముందు మన వేరు లోతుకు తన్నుదుముగాక. ఆమేన్. ఇందాక చెప్పాను కదా సాక్ష్యం, నన్నే అన్నారు, ఆయన చేయండి అన్నారు. మనం బాధపడ్డామా? ప్రభా నీవే చూసుకొని ఆయన యెహోవా నీకే స్తోత్రం ప్రభా, ఈ మాటలు బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రం అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఆయనే మళ్ళీ వచ్చాను, పాస్టర్ గారిని ఎవరైనా అంటే నేను ఒప్పుకొని అంటున్నాడు ఆయన మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యమా కాదా? ప్రైజ్ ది లార్డ్. మరి యెహోవాను ఆశ్రయించిన వాడు, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడి వేరు లోతుకు తన్నబడి వెట్ట కలిగిన చింతపడదు, భయపడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో ఆవేశపెట్టారనో, ఎవరో తొందర పెట్టారనో, ఎవరో ఆకర్షించారనో, లేకపోతే ఎవరో టెంప్ట్ చేశారనో నిన్ను నీవే మార్చేసుకుంటున్నట్లయితే, నీవే మారిపోతున్నట్లయితే నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? నువ్వు యెహోవాని నమ్మిన ఎడల నువ్వు చింతపడవు, భయపడవు, కాపు మానవు కదా. ఎవరు నమ్ముకుంటున్నావు నువ్వు? కొంతమంది వారి అక్క తర్వాత గడుదు లెక్క ఏం తెచ్చావు? బిస్కెట్లా? ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఈరోజు అందరికీ ఎంతో కొంత చేయాలని, అంటే కనీసం నోరైనా తీపి చేయాలని ప్రయత్నం చేశా, కానీ పరిస్థితి ఎట్టుందంటే మొన్న శుక్రవారానికి మొత్తం ఎక్కడెక్కడ మొత్తం అన్నీ తీసి ఇక ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. పెద్ద మనిషి కొంత ఆదుకున్నాడు అప్పటికి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పెద్ద మనిషి అంటున్నాడు? ఆయనే సాక్షి సంతకం పెట్టాడు. అసలు ఆయన్ని ఎవరు ఆ పరిస్థితి అంత టెన్షన్ సాక్షి లేరంటారు. ఎవరు ఈడున్నాడు, ఈయన పెట్టుకోండి అయ్యా అంటే, ఈ చిన్నపిల్లాడు ఈడు పనుడు అంటున్నాడు. హల్లెలూయా. చిన్నపిల్లల్ని పెట్టమంటున్నారు. ఊరుకోయా, చిన్నపిల్లాడు కాదు, డిగ్రీ చదువుతున్నాడు అని. అవునా, ఎంతలో నీ వయసు అంటే చెప్పి ఆధార్ కార్డు చూపి అన్నారు. చూసి అవునా, మొత్తానికి పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తాన్ని పెద్ద మనిషి అయ్యాడు, సాక్షి సంతకం పెట్టి అంతా.
హల్లెలూయా. మొత్తానికైతే దేవుడు కార్యం చేశాడు. యెహోవాని నమ్మిన వారికి ఆయన వెట్ట కలగనీయడు. వెట్ట కలిగినను చింతపడరు, భయపడరు. ఎవరిని నమ్ముకుంటాం మనం? మన సొంత తెలివిని ఆధారం చేసుకోకూడదు. మన సొంత జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోకూడదు. ఇదే సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది చూడండి, 28వ అధ్యాయం 26వ వాక్యం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వాక్యం. తన మనస్సుని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడట. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు తన మనసుని నమ్ముకున్నవాడు ఎవడట? బుద్ధిహీనుడు. చెప్పండి, తన మనసుని నమ్ముకున్నవాడు ఎవరట? నీ మనసు నీకు మాట చెప్తుంది, ఆ మాట ప్రకారం నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరన్నట్టు? బుద్ధిహీనుడు. మనసులో కొన్ని అనిపిస్తూ ఉంటాయి, అనిపించిందల్లా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని బిడ్డవి, ఏర్పాట్లో ఉన్నావు, పిలుపులో ఉన్నావు, నిర్ణయంలో ఉన్నావు, దేవుని మీద ఆధారపడి బతుకుతున్నా అని నీకు నువ్వు భ్రమపడుతున్నావు. కానీ వాస్తవానికి నువ్వు ఆధారపడట్లేదు. నీవు ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన చిత్తము కొరకు ఎదురు చూస్తావు. హల్లెలూయా. నీవు ఆయన నమ్మట్లేదు కనుక నీ మనసులో సొంత ఆలోచనలు తీస్తూ ఉంటుంది. ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితిలో మనుషులందరూ ఏం చేస్తారు? అలా చేస్తారు కనుక మనం కూడా అలా చేయాలి. అది ఎవరు నడిపింపది? లోకానుసారమైన నడిపింపు. నీ మనసు మాటలు విని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో అలా ఆ పరిస్థితుల్లో వాళ్ళైతే అలా చేశారు, నేను కూడా అలాగే చేయాలి. ఈ పరిస్థితుల్లో వాళ్ళైతే అలా చేస్తారు, నేను కూడా అలాగే చేయాలి. ఎవరు నమ్ముకొని చేస్తున్నావు ఆ పనులు? ఎవరు నమ్ముకొని ఆ మాటలు మాట్లాడుతున్నావు? ఎవరు నమ్ముకొని ఆ క్రియలు చేయాలనుకుంటున్నావు? అంటే నీ మనసుని నమ్ముకొని. ప్రభు అంటున్నాడు, నీ మనసుని నమ్ముకొని నీవు పని చేస్తున్నట్లయితే నీ మనసుని నమ్మిన ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడని రాయబడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నమ్ముకోవాలట? మనము యెహోవాను నమ్ముకొందుముగాక. ఇదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్తా ఉంది. ఎలా నమ్మాలి నువ్వు దేవుణ్ణి? ఆదివారం మాత్రం నమ్మాలి. ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయునుగాక. ఆమేన్. అయ్యా, ఎంత ప్రయత్నించినా త్రోవ సరళం అవ్వట్లేదయ్యా. ఎంత కష్టపడినా మా ముందు మార్గం తెరవబడట్లేదయ్యా. ఎంత ప్రయత్నిస్తున్నా, కష్టపడుతున్నా, చెమట రక్తంగా మారుస్తున్నా క్రియలు జరగట్లేదయ్యా, కార్యాలు జరగట్లేదయ్యా. మోకాలు బగలు కొట్టుకుంటున్నాం, కన్నీళ్లు గారుస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఏం కార్యం జరగట్లేదయ్యా. ఇవన్నిటికంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే యెహోవాను నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు నువ్వు అంటావు, ఏది జరిగినా నా మంచి కోసమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్తము సమకూర్చి తన పిల్లలకి ఏం జరుగుతుందట? మేలే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనల్ని వాడు అప్పుడు అన్ని అడుగులు వెనక్కి జరిపాడు. అప్పుడు మనం ఏమనుకుందాం? సరేలే, దేవుని ఏం చిత్తం ఏంటో. ఇప్పుడు ఆ రోజున మనం అలాగ మౌనంగా ఉండటం ఈరోజు మనకు మంచిదైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, అదేవిధంగా మన జీవితంలో కూడా ఏది జరుగుతున్నా సరే, అమ్మో ఇదే జరుగుతుంది, నేను మౌనంగా ఉంటే కుదరదు, అమ్మో నేను వాళ్ళలాగా మాట్లాడకపోతే కుదరదు, వీళ్ళలాగా తొడగొట్టకపోతే కుదరదు, వాళ్ళలాగా రోషం తెచ్చుకోకపోతే కుదరదు అంటే నీ మనసుని నమ్ముకోమాకు, బుద్ధిహీనుడు అవుతావు. జాగ్రత్త. హల్లెలూయా. మన మనసుని కాదు నమ్ముకోవాల్సింది, యెహోవాని నమ్మాలి. ఆ యెహోవాని ఎలా నమ్మాలంటే నీ పూర్ణ హృదయముతో ఆయన నమ్ముదువుగాక. ఎలాగట చెప్పండి మరొకసారి. పూర్ణ హృదయం అనుందా? ఆదివారం హృదయం అనుందా? పూర్ణ హృదయం అనుందా? అన్నీ బాగున్నప్పుడు హృదయం అనుందా? పూర్ణ హృదయముతో ఆయన నమ్ముకొందుముగాక. సగం మాత్రం దేవుని నమ్ముతానండి, సగం మాత్రం నా మనసు చెప్పింది నేను చేస్తానండి అంటే ఎలా ఉంటుంది? మన హృదయం ఎలాంటిదట?
ఇప్పుడు ఒక పైపు, మన ఇంట్లో వాటర్ పైప్ ఒకటే ఉందండి, వాటర్ ఫిల్టరు బిందో ఒకటే ఉంది. నీవు అందులోనే కుడితి నీళ్ళు పోస్తావు, అందులోనే మంచినీళ్ళు పోస్తావు. మంచినీళ్ళు అయినా అదే కుండ, కుడితి నీళ్ళకైనా అదే కుండ తీసుకొని తాగుతావు కుడితి నీళ్ళు. అబ్బాయి అదేం లేదండి, కుడితి నీళ్ళుగానే ఉంటాయి, మంచినీళ్ళు మంచినీళ్ళుగా ఉంటాయి అని అనుకుంటావా? అలాగే మన హృదయం కూడా పూర్ణ మనసుతోనే నీవు ఆయన ఆరాధించాలి తప్ప సగము నీ మనసు మీద, సగము నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఆయన మీద నీవు ఆధారపడితే ఆ నీళ్లు కూడా కలకల్ల నీళ్ళుగానే ఉంటాయి, అపవిత్రమైన నీళ్ళుగానే ఉంటాయి. ఒకటే బిందు ఉందండి కనుక ఇందులోనే కుడితి నీళ్ళు పోస్తా, ఇందులోనే ప్యాడ్ నీళ్ళు పోస్తా, అందులోనే మంచి నీళ్ళు కూడా పోస్తా. కానీ నేను ముంచినప్పుడు మంచినీళ్ళు మాత్రమే రావాలంటే వస్తాయా? ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా వానక్క? హల్లెలూయా. మన హృదయములు దేవుని మీద పూర్ణముగా ఆనుకొనుగాక. ఈ పరిస్థితుల్లో మాత్రం ఇలా చేయాలి, ఈ పరిస్థితుల్లో మాత్రం దేవుని మీద ఆధారపడ అనుందా? ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితుల్లోనైనా సరే యెహోవాని నమ్ముకొందుముగాక. ఆమేన్. అది కష్ట సమయమైన, రోగమైన, సంతోషమైన, సమృద్ధి అయిన ప్రతి పరిస్థితిలో యెహోవాని నమ్ముకొందుముగాక. ఆయన నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడంటే మొదట నీ వేరు లోతుకు తన్నేటట్లుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో పోరాటాలు. ఈ పోరాటాలని ఎందుకు అని అంటే నీకు ఒక అనుభవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇన్ని పోరాటాలు వచ్చి, ఇప్పుడు ఆ రోజుల్లో 12 మందిని కనేవాళ్ళండి తల్లులు. ఇప్పుడు ఒకరిని, ఇద్దరిని, ముగ్గురు కనేసరికి తల్లుల పని అయిపోతుంది, అవునా కదా? ఇప్పుడు ఆ 12 మంది గన్న తల్లికి పోయి ఒక్క పిల్లోడిని కన్నా తల్లి పోయి ఎంత కష్టపడ్డాను తెలుసు, నేను ఎంత ప్రయాసపడ్డాను తెలుసు అని చెప్తుందా? ప్రైజ్ ది లార్డ్. నవ్వుకుంటుందా లేదా ఆమె? అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా నీవు బాధలు పడుతున్నప్పుడు, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, అవమానం వచ్చిందని అక్కడ ఆ ఒక్కదానికే కృంగిపోయి, ఆ ఒక్కదానికే బాధపడిపోతూ, ఆ ఒక్కదానికే నువ్వు ఇక అయిపోయింది మా పరిస్థితి, జీవితం అయిపోయింది, ఇక నేను తిరగబడాలి, ఇక నేను అది చేయాలి, ఇది చేయాలి, ఆలోచించాలి, ఇక నా మనసు చెప్పినట్టు నేను చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే మనకు అనుభవం వస్తుందా? అన్ని బాధలు పడి 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 ఒక పరిస్థితి వస్తుంది. ఎలా అంటే అంతా మన మంచిగా జరుగుతుంది. పోయిన వారం చెప్పాను కదా, రాజట అంతా మన మంచిగా అనేసరికి కోపం తెచ్చుకొని మంత్రిని జైల్లో వేసాడట. కానీ ఆ మంత్రికి జైల్లో ఉంటే మంచిదైందా కాలేదా? ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుని బిడ్డలం మనల్ని పిలిచాడు, మనల్ని నిర్ణయించాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనకు సమస్తం సమకూడి మేలే జరుగునుగాక. ఆమేన్. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్ని అవమానాలు, రోగాలు, ఇబ్బందులు ఏదో ఎదురవుతాయి. అంత మాత్రాన మనం అలిసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, ఆగిపోకూడదు, సాగిపోదుముగాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమను కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. హల్లెలూయా. మనమంతా ఎవరమాట? ముందుగా నిర్ణయించబడిన వారము. చెప్పండి ఆ మాటని. మనమందరం ఎవరట? ముందుగానే నిర్ణయించబడిన వారము. ప్రభు అంటాడు కదా ఇర్మియా గ్రంథములో, నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనకు ముక్కు వచ్చిద్దని తెలీదు, మనకు 2 చెవులు వస్తాయని తెలీదు, ఓ మూత వచ్చిద్దని తెలీదు, 2 చేతులు వస్తాయని తెలీదు, 2 కాళ్ళు వస్తాయి, ఏమి తెలీదు మనకి. కానీ దేవుడు మనల్ని అప్పుడే చూశాడట. హల్లెలూయా. తల్లి గర్భంలో పిండముగా నిన్ను ఇవ్వక మునిపే నిన్ను ప్రభు నిర్ణయించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఒక తండ్రి తన కొడుకు బాగుపడాలని ఎంతైతే ప్రయాసపడి ఎంతో కొంత సమకూర్చాలని ఆ ఒక లోక సంబంధమైన ఒక తండ్రి లేక ఒక తల్లే ప్రయాసపడుతున్నప్పుడు, మనందరికంటే మంచి తండ్రి కాదా ఆయన? హల్లెలూయా. మరి ఆయన ఖచ్చితంగా మనందరి కోసం ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఓ ఉన్నత సంకల్పం కలిగి ఉన్నాడు.
ఓ ఉన్నతమైన చిత్తము కలిగి ఉన్నాడు. నీవు ఆయన చిత్తం నెరవేర్చబడటానికై నీ పూర్ణ మనసుతో ఆయన నమ్ముకొందువుగాక. ఆయన నమ్ముకునే వారు ఎలా ఉంటారంటే, మరొకసారి చదవండి ఆ మాట. తన చిత్త ప్రకారమైన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యములు ఏం చేస్తున్నాడు ఆయన? జరిగించుచున్నాడు. కష్టమైన స్తోత్రం, బాధ అయినా స్తోత్రం, ఇబ్బంది అయినా స్తోత్రం. యోబు అంటాడు కదా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. షడ్రక మెషక అబేద్నెగోలు అగ్ని గుండంలో వేస్తా ఉంటే అమ్మో అమ్మో మాకొద్దు, మాకు ఈ బాధ వద్దు, శ్రమ వద్దని పారిపోయారా? దేవుడు రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా దేవునికి స్తోత్రం. మేము దేవుని కోసం చనిపోవడానికి మేము సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఎంతోమంది భక్తులు స్టెఫెన్ రాళ్లతో కొడుతున్నారు. అందరేమో ఈ తలకి రాయి తగిలినట్టుంది, నవ్వుతున్నాడు, ఈ తలకి రాయి తగిలినట్టుంది, మెంటలు వచ్చేసినట్టుంది అని అనుకుంటున్నారు. కానీ స్టెఫెన్ ఏం చూస్తున్నాడు? పరలోకం తెరవబడి కుడి పార్శ్వమున యేసయ్య కూర్చుండి స్టెఫెను నా యొద్దకి రా అని చేతులు చాపడం చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ లోకానికి ఏం కనబడుతుంది? వీటికి పిచ్చి పట్టినట్టుంది అని చెప్పి లోకానికి కనబడుతుంది. కానీ స్టెఫెన్కి దర్శనం కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూసిన వాళ్ళు మీలో కొంతమంది అనుకున్నారు అలాగే, అవునా కదా? ఏం పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు ఏందని. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వచ్చితే ఒక గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు సమకూర్చాడా లేదా? అదేవిధంగా దర్శనం కలిగి, పిలుపు కలిగి, నీవు నిర్ణయములో ఉన్నావని, నీవు యెహోవాని నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే నిన్ను తప్పక తన చిత్త సంకల్పము చొప్పున నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఆయనని మనం నమ్ముకుంటే మనల్ని ఆశీర్వదిస్తాడని, మనకి సమస్తం సమకూరుస్తాడని, అన్ని విషయాల్లో మనల్ని ఆదరిస్తాడని కొన్ని విషయాలు మనం గమనిస్తూ వస్తున్నాం. అయితే మనం బ్లెస్సింగ్స్ కంటే కూడా అసలు ఆయన నమ్ముకున్నవాడు ఎలా ఉండాలి అనే విషయాలు మనకి చాలా ప్రాముఖ్యం. చాలామంది అనుకుంటున్నారు, నేను సండే చర్చికి వెళ్తాను కనుక ఇదే నమ్ముకోవటం అని అనుకుంటున్నారు. లేకపోతే నేను ఒక క్రైస్తవుని లేకపోతే క్రిస్టియన్ని అని చెప్పుకుంటున్నారు, కానీ ఇదే నమ్ముకోవటం అని అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, యెహోవాను నమ్ముకోవటం అంటే ఏమిటి? యోబు గ్రంథంలో యోబు గురించి యోబు ఒక మాట అంటాడు. చూడండి, ఆ మాట 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. హల్లెలూయా. చూడండి, ఈ మాట శ్రద్ధగా చదివారా? చదివినప్పుడు ఆ మాటను మీరు ఒకసారి గమనించండి. యోబు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొంచున్నాను. ఇక్కడ ఈ మాట చూడండి, ఆయన సన్నిధిలో చదవండి, నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరుస్తాను. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా. చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. ఈ ఛాలెంజ్ మీరు ఎంతమంది స్వీకరిస్తారు చెప్పండి. మీకు అర్థం కాలేదనుకుంటా. ఏం చెప్తున్నాడు యోబు? నన్ను దేవుడు చంపేసినా పర్వాలేదయ్యా, నాకున్న ఈ బాధలు వచ్చాయి, స్నేహితులు వచ్చి పరామర్శిస్తున్నారు. అయ్యో యోబు, ఎందుకు ఇలా జరిగింది? దేవుని అలా అడగొద్దా, ఇలా అడగొద్దా, నువ్వేదైనా తప్పు చేసావా, ఏదేదో అంటున్నారు యోబు నీ స్నేహితులు వచ్చి. కానీ యోబు అంటున్నాడు, దేవుడు నన్ను చంపినా పర్వాలేదయ్యా, నాకు అదేం బాధ లేదయ్యా, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తూ వస్తూ యోబు అంటున్నాడు, దాందేముంది, నేను ఇప్పుడు పోయినా పర్వాలేదు, దేవుని దగ్గరికి పోయి నా ప్రవర్తన సరైనదా కాదా అని దేవుని దగ్గరే నేను న్యాయం అడుగుతాను. హల్లెలూయా. మనుషులను మోసం చేయగలుగుతావు, లేకపోతే భర్తనో భార్యనో మోసం చేయగలుగుతావు, లేకపోతే అధికారినో నాయకుడినో సేవకుడినో నువ్వు భ్రమపరచగలుగుతావు. దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఎవరైనా పోయి వేషాలు వేయగలుగుతారా? దేవుణ్ణి ఎవరైనా భ్రమపరచగలుగుతారా? దేవుణ్ణి ఎవరైనా మోసం చేయగలుగుతారా?
నువ్వు ఎంత భక్తుడిగా లేక భక్తురాలుగా కొనసాగినను దేవుని లెక్కంతా తెలుస్తాడు. అవునా కాదా? ప్రైజ్లో గడిచిన దినాల్లో అమ్మగారు వాక్యం చెప్పారు కదా, అబ్రహాము రాబోతున్న దినాల్లో ఏం చేస్తాడో ఇప్పుడే దేవుడు చెప్పాడట, అందుకే పిల్లల్ని ఇచ్చాడట. అంటే మనం రాబోతున్న దినాల్లో ఏం చేస్తామో ముందే దేవునికి తెలుసు. అలాంటిది నీవు రహస్యంగా చేసేది దేవునికి తెలీదా? నీ హృదయంలో ఏమున్నదో దేవునికి తెలీదా? అందరు ముందు ఒకలాగా, అందరు లేనప్పుడు ఒకలాగా ఎలా ఉంటున్నావు ఆయనకు తెలీదా? ప్రైజ్లా చెప్పరేంటండి? అర్థమవుతుంది నా మాట? ఇప్పుడు యోబు అంటున్నాడు, చంపినా పర్వాలేదండి, నేను దేవుని దగ్గర పోతా, నా ప్రవర్తన న్యాయమైందా కాదా నేను దేవుని దగ్గర విచారణ చేస్తా. ప్రైజ్లా దేవుని దగ్గర విచారణ చేస్తా అంటుండు. మాట చదవండి మరొకసారి, ఇప్పుడు చదవండి మంచిగా. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యం. ఇదిగో ఆయన నన్ను చంపినను, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిన నా ప్రవర్తన న్యాయమని, నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అంటావు ఆ మాట? రాత్రి అయితే ఫోన్లో ఏమేమో చూస్తావు, పగలైందంటే మళ్ళీ ఇంకొక ఏదేదో మాట్లాడతావు, పక్కనోడి గురించి అదంటావు, లేకపోతే ఇంకోటి అబద్ధం ఆడతావు, లేకపోతే ఇంకేదేదో చేస్తావు. రాత్రి అయ్యేసరికి ప్రభా ఈరోజు ఆ తప్పు చేశా, ఈ తప్పు చేశా అని కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది అది కూడా ఒప్పుకోరు. అవునా కాదా? అన్ని మాటలు మాట్లాడి, ఇందాక చెప్పాను కదా, అదే నోట్లో నుంచి స్తోత్రం వస్తుంది, అదే నోట్ నుంచి అబద్ధాలు వస్తాయి, బూతులు వస్తాయి, మోసపు మాటలు వస్తాయి, కపటపు మాటలు వస్తాయి. ఇప్పుడు అదే నోరు మంచి మాట్లాడుతుంది, అదే నోరు చెడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ నోరు మంచిదా? కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఒకే బిందెలో 2 రకమైన నీళ్లు మోస్తే అది ఎలాగ మొత్తం పాడైపోతుందో మన హృదయం, మన నోరు కూడా అలాంటిదే. ఇందులో మంచి మాత్రమే, దైవ సంబంధమైనది మాత్రమే ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నువ్వు యెహోవాని నమ్ముకున్నట్లు, యెహోవాని నమ్ముకున్న వారిలో కనబడే లక్షణం ఏంటంటే, దేవుడు నన్ను చంపినా పర్వాలేదు, నా ప్రవర్తన న్యాయమైనదని నేను రుజువు చేయగలుగుతా. హల్లెలూయా. నువ్వు చెప్పగలుగుతావు మాట? నా ప్రవర్తన మంచిది, నేను మంచిగానే ఉన్నాను, నేను దేవుని కోసం సాక్షిగా ఉన్నాను, నేను ఏ చెడు మాట మాట్లాడను, ఏ చెడు తలంపులు నాకు లేవు, ఏ చెడుతనం నాలో లేదు, అందరు ఉన్నప్పుడే కాదు ఎవరు లేకపోయినా కూడా నేను ఎటువంటి చెడుతనం లేదు అని చెప్పగలుగుతావా? ప్రైజ్ ది లార్డ్. యోబు అంటున్నాడు, ఛాలెంజింగ్గా చెప్తున్నాడు, ఇదిగో నేను దేవుని దగ్గర పోయి నా ప్రవర్తన న్యాయమే అని నేను దేవునికే రుజువుపరచగలుగుతా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పగలుగుతావా? దేవునికి రుజువుపరచగలుగుతావా? రుజువుపరచలేవు. ప్రభు అంటున్నాడు, నీవు యెహోవాని నమ్ముకున్నట్లయితే నీవు ఆ మాట చెప్పగలుగుతావు. ఎందుకంటే నువ్వు ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను నీవు కాచుకుంటావు. కాచుకునేటప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పడాల్సి వస్తుంది. మొన్న నన్ను అనలేదా పాస్టర్ గారు, ముఖం మీద కొడతాను అనలేదా? ప్రైజ్ ది లార్డ్. అయినా కూడా దేవుని కృపను బట్టి మనం ఓర్చుకొని సహించుకొని దేవుని వైపు చూస్తే అద్భుతములు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసును నమ్ముకొని తొందరపడ్డావు అనుకో, నీ మనసును నమ్ముకొని లేకపోతే ఆవేశపడ్డావు అనుకో, నీ మనసును నమ్ముకొని టెంప్ట్ అయిపోయావు అనుకో, ఏమవుతుందట? నష్టపోతావు, బుద్ధిహీనుడుగా మిగిలిపోతావు, బుద్ధిహీనురాలుగా మిగిలిపోవటం తప్ప ఏముండదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది గడిచిన వారిని చెప్పాను కదా, ప్రార్థన చేస్తూ ఉంటే మనకున్న ఈ పోరాటాలు ఎక్కువ. ఈ పోరాటాల టెన్షన్లో సంఘంలో కొంతమంది విశ్వాసులు ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు చేసే పనులు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. చీకట్లో వాళ్ళు చేసే చాటింగ్లు, లేకపోతే వాళ్ళు చేసే మాటలు, లేకపోతే పక్కన అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా వారు ప్రవర్తించే ప్రవర్తన కొన్ని కనబడినప్పుడు నాకు కలవరం వేస్తూ ఉంది. ఏంటి ఈ బిడ్డలు ఇలా చేస్తున్నారు? మనం పోరాడుతున్న పోరాటం ఏంటి? నా వెనకాల వీళ్ళు చేస్తున్నది ఏమిటి? నేను ఇంతసేపు వీళ్ళు నా వెనకాల ఉన్నారులే, ప్రార్థన చేస్తున్నారులే, అందరూ బాగా ఉన్నారులే అని నేను అనుకుంటుంటే వీళ్ళు చేసే పనులేంటి? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు అనుకుంటారు, మా పాస్టర్ గారికి ఏం తెలియట్లేదు, మా పాస్టర్కి ఏం తెలియట్లేదు అని మీరు అనుకుంటారు. కాదు పిల్లలు, మీ అందరి కోసం భారం కలిగి మేము ప్రార్థిస్తూ ఉన్నాం కనుక దేవుడు మీ గురించిన సంగతులన్నీ మాకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వాటి కోసం ప్రార్థన చేయండి. మీరు ఇంకెక్కడికి పోయినా సరే, ఎంత పెద్ద
దైవజనుల దగ్గర పోయినా ఎక్కడ పోయినా మీకోసం భారం కలిగి ప్రార్థించే వారికి మీ సంగతులను బయలుపరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా అలాంటి సంగతులు బయలుపరచబడవు. మీకోసం భారం కలిగి ప్రార్థించే వారికి ఆ సంగతులు బయలుపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయాన్నే ఒక కల వచ్చింది. వేకుజామున లేచి 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని మరలా 5 గంటలకు స్తోత్ర ప్రార్థన చేసి 6 గంటలకు కాస్త మరలా అలసటగా ఉందని మళ్ళా అట్లాగా నిద్రపోయా. ఒక కల వచ్చింది. ఆ కల్లోనట దైవజనులు జఫన్యా శాస్త్రి గారు ఎయిర్పోర్ట్లో ఉన్నారట. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను. సేవకులు అందరూ ఉన్నారు. నన్ను చూడగానే వెల్కమ్ మా బాయ్ అని చెప్పి యాక్టివ్గా ఆయన హుషారుగా నన్ను రిసీవ్ చేసుకున్నాడట. కూర్చోండి మనసులో అనుకుంటా, అమ్మో దైవజనుడు గుండెల్లో నేనంటే ఎంత ప్రేమ ఉంది అని అనుకొని కూర్చున్నాను. అంత మాట్లాడుకున్నారు. అనౌన్స్మెంట్ వచ్చింది, అయ్యగారు ఎక్కాల్సిన ఫ్లైట్ వచ్చేసిందని. అయ్యగారు ఎక్కాల్సిన ఫ్లైట్ వచ్చింది కదా అని చెప్పి అయ్యగారు అందరినీ ఓకేనా అని చెప్పి సెకండ్ ఇస్తున్నాడు. ఒకసారి అట్లా హగ్ చేసుకుంటున్నాడు. అందరిని సెకండ్ ఇస్తున్నాడు, హగ్ చేసుకుంటున్నాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సెకండ్ ఇచ్చి హగ్ చేసుకొని అట్లాగే పట్టుకొని ఉన్నాడు. కాసేపటిదాకా అట్లాగే పట్టుకొని ఉన్నాడు. అట్లా పట్టుకొని కాసేపట్లో ఇక నేను ఏడవటం మొదలుపెట్టాను. ఏడుస్తున్నాను, గట్టిగా నిద్రలో ఏడుస్తున్నాను. ఏడ్చి గట్టిగా ఏడుస్తూ ఉంటే ఎక్కి ఏడుపు వస్తూ ఉంటే అప్పుడు ఆ దైవజనుడు అంటా ఉంటాడు, ఐ నో మా బాయ్, ఐ నో, నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు అని చెప్పి వీపుని తడతా ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే మెలకు వచ్చింది. దాని అర్థం ఏంటి? మన గురించి ఎవరు భారం కలిగి ఉంటారో వారు మన గురించి బాధ్యత కలిగి ఉంటారు. మనకి దేవుడు అన్ని బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మీదున్న నాయకుడు మన కొరకు చేతులు ఎత్తుట మనకు ఆశీర్వాదకరము. మన మీదున్న నాయకుడు మనం బాధ పెట్టకూడదు. మన మీదున్న నాయకుడు మన కోసం చేతులు ఎత్తాలి. విచిత్రం ఏంటంటే ఒక వారం 10 రోజుల నుంచి సమస్య జరుగుతుంది, పెద్దదైపోయింది. వారం 10 రోజుల నుంచి రోజు అనుకుంటున్నా, అయ్యకు ఒక మెసేజ్ పెడదాం, అయ్యగారికి ఒక మెసేజ్ పెడదాం, ప్రార్థన చేయమని చెప్దాం, ఇట్లా గొడవ అవుతుంది, అసమాధానం కలిగిందని చెప్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. కానీ నేను ఆ పోరాటాలు ఆలోచనలో అసలు ఏం చేస్తున్నానని అర్థం కాలేదు. మెసేజ్ పెట్టలేకపోయా. మరి చివరిగా ఇక అయిపోతుంది అన్న టైంకి మెసేజ్ పెట్టాను, అయ్యగారు ఇట్లా సమస్య వచ్చింది, ఈ సమస్య రోజు పెద్దదవుతుంది, బాగా ఇబ్బందికరంగా ఉంది అని మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇచ్చాడు, అయ్యో అవునా నాన్న, నేను ప్రార్థనలో పెడతాను, ధైర్యంగా ఉండు అని చెప్పి రిప్లై ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన మెసేజ్ పెట్టాడు, ఆయన రిప్లై ఇచ్చాడు, వెళ్ళిపోయాము. ఏ రోజు అది? బుధవారం రోజు అది. ఆయన రిప్లై ఇచ్చాడు, ప్రార్థన చేస్తా అన్నాడు. గురువారం రోజు మనకు ప్రార్థన. గురువారం రోజు ఆ పంచాయతీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. మామూలు కాగా పెద్దగా వెళ్ళిపోయింది. దేవుని మహాకృపను బట్టి అంత పీక్ స్టేజ్లోకి పోయినా సరే దైవజనుడికి నిన్న చెప్పాం కదా, ఈ రోజు కల్లా సమస్య అంతా సద్దుమణిగిపోయింది. హల్లెలూయా. దైవజనుడికి వెంటనే మెసేజ్ పెట్టి, అయ్యా వారం నుంచి జరుగుతుందయ్యా, నీకు మెసేజ్ పెట్టేసరికి సద్దుమణిగిందయ్యా. ప్రైజ్ ది లార్డ్. అదేదో వారం ముందే నీకు మెసేజ్ పెట్టుంటే బాగుండేది కదా అని మెసేజ్ పెట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది మా సేవకుడిని నేను ఎందుకు చెప్పాలి, మా సేవకుడికి అన్ని విషయాలు నేను ఎందుకు చెప్పాలి, మా సేవకుడు మా కాపరికి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలుసు, పెద్ద అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఆయనకి ఏం తెలుసు అని అనుకుంటారు. కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలముగా మన పోరాటం ఆత్మ సంబంధమైన దురాత్మలతో గనుక మనము ఆత్మీయ నాయకునితో కలిసి ఆ దురాత్మలు జయించుదుముగాక. అంతేగాని అవి చెప్పకూడదు, ఈ చెప్పకూడదు, అలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు, మనల్ని ఏమనుకుంటాడు అని అనుకోకూడదు. మనందరము కూడా దేవుని దృష్టిలో మీ అందరినీ దేవుడు నాకు అప్పగిస్తే నన్ను దేవుడు మరొకరికి అప్పగించాడు. వారందరి లెక్క చెప్పాలి, మీ అందరి లెక్క నేను చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృప నాకు గొప్ప ఆదరణ కలిగింది. దాని అర్థం ఏంటంటే నేను ఆయనకు అన్ని విషయాలు చెప్పుకోలేకపోయినా, గుండెల్లో బాధ అంతా నేను చెప్పలేకపోయినా, దేవుడు నాకు బయలుపరిచే సంగతి ఏంటంటే, నీ బాధ అంతా నేను చూస్తున్నాను నాయన, నువ్వు పడుతున్న వేదన అంతా నేను గమనిస్తున్నాను నాన్న, నేనున్నాను నీకు. ప్రైజ్ ది లార్డ్. ఏం మాట్లాడలే, ఊరికే ఏడుస్తూ ఉన్నాను అంతే. ఆయన కూడా ఏం మాట్లాడలే, నాకు తెలుసు నాన్న అని అంటున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లారా, దాని అర్థం ఏంటి? నీ మీద భారం కలిగిన వారికి సమస్తము బయలుపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. యోబు అంటున్నాడు కదా, నా ప్రవర్తన సరైనది అని నేను రుజువుపరచగలుగుతాను. నువ్వు చెప్పగలుగుతావు ఆ మాట?
కష్టం రాగానే అయ్యో నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని అంటావే తప్ప నా ప్రవర్తన అప్పుడు చెడిపోయింది, నేను అలా మాట్లాడాను, నేను అలాగా ప్రవర్తించాను, నేను అలాగా నడుచుకున్నాను, అందుకేనేమో దేవుని కృప నన్ను విడిచి అని మాత్రం చెప్పరు ఎవరు కూడా. ప్రైజలా నేను మాత్రం ఖచ్చితంగా ఏదైనా జరుగుతుందని నా ప్రవర్తన నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా, నేనేమైనా తప్పు చేశాను, లేకపోతే నన్ను మీరేమైనా నేర్పించాలనుకుంటున్నారా? ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు బయలుపరచండి, ఒప్పుకుంటా, విడిచిపెడతా. లేదు అంటే నాకేదైనా నేర్పించాలనుకుంటున్నారంటే దేవునికి స్తోత్రం, నేను దానికి తల ఉంచుతున్నాను, కానివ్వండి. ప్రైజలా హల్లెలూయా. యెహోవా ఈరే అని అప్పగించుకున్నాడు ఎలా ఉంటాడట? కదలక ధైర్యముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, నీవు యెహోవాని నమ్ముకున్నట్లయితే, యెహోవాని నమ్ముతున్న వారిలో కనబడే సూచన ఏంటంటే, వారు అంటారు నా ప్రవర్తన సరైనదని నేను దేవునికి రుజువు చేయగలుగుతాను. మనుషులకు కాదు. మనుషుడు నువ్వు ఒకటంటే 100 చెప్తాడు, అవునా కదా? కానీ దేవుడు ఖచ్చితంగా నీ ప్రవర్తనని ఆయన ఎదుట నువ్వు రుజువుపరచగలవు. నువ్వు చేసేదంతా చేస్తావు, ప్రభా నేను ఎంత మంచిదాన్ని నీకు తెలుసు కదయ్యా అని అంటే చెప్తాం. ఆయన మోసపోతాడా? అవునమ్మా నువ్వు మంచిదానివి నాకు తెలుసు అని మోసపోతాడు ఆయన. ప్రైజ్లా. నువ్వు అన్నీ చేసే అన్నీ చేస్తావు, తిరుగుళ్ళు అన్నీ తిరుగుతావు, తినే అన్నీ తింటావు, తాగుడు అన్నీ తాగుతావు, నేను మంచోడిని అయ్యా నన్ను దీవించు అని అంటే, అవును నువ్వు మంచిదానివే, నువ్వు చెప్పావుగా నేను నమ్ముతున్నాలే అని అంటాడా? ప్రైజ్లా. యోబు అంటున్నాడు నా ప్రవర్తన సరైనదని నేను దేవునికి రుజువుపరచగలుగుతా. హల్లెలూయా. యెహోవాని నమ్ముకున్నట్లయితే, నీవు నమ్ముతున్నట్లయితే, నీవు నీ ప్రవర్తన సరైనదని నీ దేవునికి రుజువు చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. 12వ అధ్యాయం 16వ రోమీయులకు రాసిన పత్రిక. ఏడ్చువారితో ఏడువడి, ఏడ్చువారితో ఏడవండి, ఒకనితోనొకడు మనస్సు కలిపి ఉండుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండండి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందే ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. హల్లెలూయా. ఇప్పుడు యెహోవాని నమ్ముకున్న వారిలో కనబడే మరో లక్షణం ఏంటంటే, హెచ్చు వాటి యందు వారు మనసు పెట్టరు గాని తగ్గి వాటి యందే వారి మనసు నిలుపుదురుగాక. మనం దేని మీద మన మనసు నిలపాలట? తగ్గు వాటి అందే. చెప్పండి, దేని విషయం అందట? అంటే ఏంటి తగ్గువాటి అందే అంటే? నువ్వు 2 రొట్టెలు తిని నేను తగ్గించుకొని 1 రొట్టె తింటా అదా? దేంటి తగ్గు విషయాలంటే? తినండి, కడుపు నిండా తినండి. ప్రైజ్ ది లార్డ్. అట్ట ఉండమాకండి. తినే విషయంలో తాగే విషయంలో కాదు అనేది, తగ్గించుకునే విషయములో నీవు ముందుందువుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. తగ్గించుకోవాలి. తగ్గించుకునే విషయాల్లో మనం ముందుండాలి. దేవుని మహాకృపను బట్టి కొంతమంది బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా కొన్ని విషయాలు తగ్గించుకొని వారు ఆ రీతిగా కొనసాగుతున్నప్పుడు సేవకులుగా మాకి ముచ్చటేస్తుంది. అంత మంచి ఉన్నతమైన స్వభావం వీరిలో ఉంది అని మనుషులుగా మాకే కొంచెం ముచ్చటేసినప్పుడు దేవుడు ముచ్చటపడ్డా? ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డ చూడు ఎంత తగ్గించుకుంటుందో, నా బిడ్డ చూడు ఎంత తగ్గించుకుంటు, తనకి ఎంతో ఉంది, స్థితి ఎంతో ఉంది, ఎన్నో విషయాలు తనలో ఉన్నాయి, అయినా తగ్గించుకుంటుంది. తగ్గువాటి అందే ఆసక్తి కలిగి ఉందుముగాక. హెచ్చించుకునే దాంట్లో కాదు. అమ్మో నన్ను నలుగురు చూసి ఏమనుకుంటారో, నేను గొప్పోడిని కదా, లేదా నేను గొప్పదాని కదా, నేను అది కదా, నేను ఫలానా కదా, నా వెనక అది కదా, నా బ్యాక్గ్రౌండ్ అది కదా, ఓ అది కదా, ఆ చెట్టు కదా, ఈ కొమ్మ కదా, ఉత్తిదే అంత. తగ్గించుకునే వాటి అందునే దేవుడు దృష్టిస్తున్నాడు. నువ్వు యెహోవాని నమ్ముకున్నట్లయితే నీలో కనబడే లక్షణం ఏంటంటే తగ్గింపు నీలో కనబడుతుంది. ఏ విషయంలో కూడా నువ్వు హెచ్చించుకో. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో నిన్ను హెచ్చించుకో, అంత దేవుని దయ అన్నట్లుగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని నిన్ను హెచ్చించుకోకూడదు. కొంతమంది సామెత ఉంది కదా లోకంలో, కొంతమంది మనం గమనిస్తే అంటారు కదా, అదేంటది ఇస్తరాకు గురించి. ఏమి లేని ఇస్తరాకు, అన్నీ ఉన్న ఇస్తరాకు మనకి తెలిసిందే కదా. ప్రభు కూడా అదే అంటున్నాడు, నీకు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు తగ్గించుకొని ఉన్నాయినా.
నీకు అన్నీ ఇచ్చాను, నీకు అన్నీ ఇస్తున్నాను, ఇస్తాను కూడా. అయితే నీలో ఒకటే కోరుకుంటున్నాను, తగ్గించుకొని ఉండు. ప్రజలో యేసయ్య తగ్గించుకోలేదా? తండ్రి కుడిపార్శ్వమున ఉండే ఆ మహిమను విడిచిపెట్టి సర్వసాధారణమైన మానవుడిగా లోకంలోనికి వచ్చి మొక్క మీద ఉమ్మేయించుకున్నాడు, వీపు మీద కొరడ దెబ్బలు తిన్నాడు, తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. ఎవరి కోసమయ్యా అంటే సమస్త మానవాళి కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నేను రక్షింపబడాలని, మన పాపం విషయమై ఆ శిక్ష మనం పొందకూడదని మన స్థానంలో ఆయన మరణించాడు. హల్లెలూయా. మరి అంతగా తగ్గించుకొని లోకంలోనికి వచ్చి తుజ్యమైన వ్యర్థమైన ఆయన చేతులతో చేసుకున్న మనుషుల చేతనే ఆయన చంపబడేటట్లుగా అప్పగించుకున్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు ఆలోచించండి. మరి నీలో ఎంత ఉంది తగ్గింపు? ఆదివారం మాత్రమే తగ్గింపు, ఆదివారం మాత్రం దేవుని మందిరంలో తగ్గించుకొని ఉండాలి. బయటికి పోయామే ఇక తొడజరసాలి, ఇక అంతే. రోషన్ తెచ్చుకోవాలి, ఇక అంతే. వాడు ఒకటంటే నువ్వు 10 అన్నాలి, ఇక అంతే. వాడు 100 చేశాడని నేను 200 చేస్తా అనాలి, అంతే అని చెప్తున్నాడు ప్రభు. తగ్గించుకొని కొనసాగుదుముగాక. దేవుని వాక్యం చెబుతుంది, యెహోవాని నమ్మినట్లయితే నీలో తగ్గింపు కనబడుతుంది. వాడు ఎదుటోడు నిన్ను ఏమైనా అనుకొని, వాడు ఇంకేదైనా అన్ని, వాడు ఎవరైనా సరే తగ్గించుకుంటా ఉన్నప్పుడు ఎదుటోడు మనల్ని ఏమనుకుంటాడంటే శాతకానోళ్ళు, లేకపోతే ఇంకేదో అంటారు. అయినను దేవుని కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను, దేవునికి తెలుసు అనే సంగతి దేవుడు నీలో గుర్తుపడితే యోసేపుని అందలం ఎక్కించినట్లుగా నిన్నును ప్రభు ఎక్కించునుగాక. ఆమేన్. మోషే తను తగ్గించుకోలేదా? రాజకుమారుడై ఉండి కూడా ఇజ్రాయిలులతో నింద అనుభవించడం మేలని రాజభోగాన్ని విడిచిపెట్టగలిగాడు. ఇజ్లా ఎస్తేరు తగ్గించుకోలేదా? తన ప్రజలందరినీ చంపుతారు అంటుంటే ఆవిడ సైతం రాణి అన్న సంగతిని విడిచిపెట్టి 3 రోజులు ఉపవాసం ఉంది. ఇజ్లా బైబిల్లో ఆశీర్వాదానికి ముందు తగ్గింపు ఉంటుంది. ఇజ్లా మరి నువ్వు తగ్గించుకుంటున్నావా? ఇప్పుడు బాగానే ఉండేది, ఇంటికి పోయి మీ ఆయన ఒక మాట అన్నాడు, ఎవరు నువ్వు అనేది? పోనీ భార్య ఏదైనా కొంచెం అది అని అంటే ఏంది అని ఈయన లేస్తాడు, ఆవిడ లేస్తుంది. ఇంకేడుంది తగ్గింపు? ప్రైజ్లా. నేను ఒక మాట అంటే ఎందుకనాలి మాట, ఇక దాన్ని సాగదీయటం. ఏ ఉద్దేశంతో అన్నావు, ఎందుకు అన్నావు, ఇక దాన్ని ఇది చేయటం. ప్రైజ్లా. తగ్గించుకొని కొనసాగుదుముగాక, తగ్గింపు కలిగి ఉందుముగాక. యెహోవాని నమ్ముకున్నావంటే నీలో తగ్గింపు కనబడుతుంది. యెహోవాని ఆశ్రయించి వారిలో తగ్గింపు కనబడుతుంది. చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 26:3. కలతలు కావాలా? చదువు గట్టిగా. పూర్ణ శాంతము గల వారిగా కాపాడుతావు. హల్లెలూయా. ఎవరైతే యెహోవాని నమ్ముకుంటారో వారు ఎలా ఉంటారట? పూర్ణ శాంతము కలిగిన వారిగా ఉందుముగాక. ఎలా ఉంటారట? ఇది మన భాషలో చెప్పాలంటే నిండుకుండా, అంతేనా కదా? నిండుకుండా కదులుతూ ఉంటుంది, ఊరికే కదలదు. అదేవిధంగా నీవు యెహోవాని నమ్మినట్లయితే నీలో కనబడే లక్షణం ఏంటంటే, తుఫాను వచ్చినా, పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా పూర్ణ శాంతముతో నీవు కొనసాగుదువుగాక. ఆమేన్. అమ్మో తుఫాను వచ్చేసింది, అమ్మో వర్షం వచ్చేసింది, అమ్మో పిడుగులు పడుతున్నాయి, అమ్మో మెరుపులు కొడుతున్నాయి అంటామా? ప్రజల వాటి కోసం భయపడి తప్పులేదు. బొద్దింక కనపడితే భయపడతారు కొంతమంది, బల్లి కనపడితే భయపడతారు కొంతమంది. ప్రజల నా పాస్టర్ చిన్న చిన్న పురుగులకు భయపడుతుంది, పెద్ద పాములు వస్తే వేటాడి చంపిద్ది, పాములకు మాత్రం భయపడదు. హల్లెలూయా. అట్లా ఉంటుంది కొంతమందికి. మళ్ళా చిన్న చిన్న వాటికి భయపడదు, దయ్యం కనపడినా భయపడదు. హల్లెలూయా.
కొన్ని ఉన్నాయి విచిత్రమైనవి. అటువంటి వాటి గురించి భయము పడాలి ఇది కాదు. నీవు కలవరం, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆవేదనలు ఎదురైనప్పుడు నీవు కలవరపడకూడదు. యెహోవాని నమ్ముకున్నవాడు పూర్ణ శాంతముగా జీవించుదుముగాక. శాంతి కలిగి ఉండండి, అంతే. నెమ్మదిగా ఉండండి. నీ చుట్టూ అవే సమస్తము సమకూర్చి నీకు మేలే ప్రభు జరిగించునుగాక. నువ్వు టెన్షన్ పడిపోయి, నువ్వు కలవరపడిపోయి, నువ్వు ఎగిరిపడిపోయి, తప్పుడు నిర్ణయం తీసేసుకొని తప్పటడుగులు వేసేసి ఆవేశపడిపోయి, అర్రరే ఎప్పుడు పెళ్ళి అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత అర్రరే, పిల్లలు పుట్టేసిన తర్వాత అర్రరే అని అనుకోకూడదు. ఇంకా అంటే మన విషయాలు మాట్లాడలే, ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఉదాహరణకి అట్లాగే వ్యాపారం, అయ్యో పెట్టేశానే, పెట్టకపోతే అది కాకుండా అక్కడ పెడితే బాగుండేది, అయ్యో డబ్బులు ఇక్కడ పెట్టేశాను, ఇక్కడ పెట్టకపోతే అక్కడ పెడితే బాగుంది, అరే ఈ ఏరియాకి వచ్చాను, ఈ ఏరియా కాకపోతే ఇంకో ఏరియాకి అయితే బాగుండేది. వేస్ట్ అవన్నీ. నిన్ను ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటే ఎక్కడున్నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్న యోసేపుని ఐగుప్తు తీసిపోయి ఐగుప్తుకి రాజు చేయలేదా? ఎక్కడో ఉన్న ఎస్తేర్ని షూషాను కోటలో నిలబెట్టలేదా? నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ముఖ్యం, కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనేది ముఖ్యంగా దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కోసం నువ్వు బ్రతకడానికి, ఆయన నమ్ముకోవటానికి, ఆయన మీద ఆనుకోవడానికి నువ్వు ఇష్టపడితే నువ్వెక్కడున్నా సరే ఆయన నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయునుగాక. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 37:5 చదువుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం 37:5. నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నీ మార్గం నీవు యెహోవాకు అప్పగిస్తే, నీవు ఆయనని నమ్ముకొనుము. నీవు ఆయనని నమ్ముకుంటే ఆయన నీ కార్యము నెరవేర్చునుగాక. ఆమేన్. ఇప్పుడు మనందరి కార్యములు నెరవేర్చబడాలని ఆశ ఉందా లేదా? చదువులో నా కార్యం నెరవేర్చబడాలి, అలాగే వ్యాపారంలో నా కార్యం నెరవేర్చబడాలి, ఉద్యోగంలో, సంపాదనలో, లేదా నా కుటుంబం విషయంలో నా కార్యము నెరవేర్చబడాలి అని ఆశ ఉంటుంది. సరే గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కార్యం నెరవేర్చబడాలంటే మార్గం ఒక్కటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుదువుగాక. ప్రభా నీ చిత్తం ఏమిటో, నీ చిత్తం జరిగించు. నాకు వాక్యాన్ని పరిశీలించు. అయ్యా ఈ పరిస్థితులను నేనేం చేయాలి, ఈ పరిస్థితులను ఎలా ముందుకు వెళ్ళాలి. నీ మనసును అడగమాకు, లోకస్తులను అడగమాకు, పరిస్థితులను చూడమాకు, కాలాన్ని చూడమాకు. యెహోవా మీద ఆనుకొందుముగాక. ఒక దినమున నీవు ఆయన మీద ఆనుకున్నదే మంచిదైందని మరలా నీతోనే సాక్ష్యం ప్రభు చొప్పించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గామన గణపరుద్దాము గట్టిగా. హల్లెలూయా. యెహోవా మీద ఆధారపడు, నీ మార్గాన్ని దేవునికి అప్పగించు, ఆయన నీ కార్యం సఫలము చేయునుగాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవ యోర నాటబడినదై ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు. ఆమేన్. మనము చేయునదంతయు ప్రభు సఫలము చేయునుగాక. అంటే సరిపోదు, దాని ముందు ఏం చేయాలట? ఒకటి, మన ప్రవర్తన సరైనదని దేవునికి సైతం నువ్వు రుజువుపరచగలగాలి. మనుషుల ముందు భక్తుడుగా, మనుషుల ముందు భక్తురాలుగా, మనుషులు లేనప్పుడు భక్తిహీనుడుగా, భక్తిహీనురాలుగా కనబడే ప్రవర్తన కాదు. దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి నువ్వు కొనసాగాలి. రెండవది, తగ్గింపు నీలో ఉండాలి. మూడవదిగా, ఆయన మీదే ఆనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేని మీద అనుకోకూడదు, డబ్బు మీదో, అధికారం మీదో, బలం మీదో, వెనకాల ఉన్న ప్రజల మీదో, ఇంకోటి కాదు, దేవుని మీదే ఆనుకొందుముగాక. చివరిగా ప్రభు అంటున్నాడు, నీ మార్గం దేవునికి అప్పగించు, నీ మార్గం దేవునికి అప్పగించు, ఆయన నీ మార్గము, నీ కార్యము సఫలము చేయునుగాక. ఈ మాటలన్నీ ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక.